మాయాసభ వైభవం చూసి ఇవాళ పాండవుల వైభవం చూస్తున్నాను. వారిని నేలమట్టం చేస్తాను. యుద్ధం కాదు, పాచికలతో వారిని ఓడిద్దాం. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆహ్వానాన్ని తిరస్కరించలేక పాచికల ఆటకు కూర్చున్నాడు. పాచికలు శకుని మాయలోనే ఉన్నాయి. నా సంపద, నా అగినాందమ్ములు, చివరకు నా తనను తానే పణంగా పెట్టాను. ఇంకా ఏం మిగిలింది యుధిష్ఠిరా? ద్రౌపది. ధర్మేకెగింది. సభలో ఉన్న మహానుభావులారా, ఇది ధర్మమా? ధర్మం జయిస్తుంది ద్రౌపది. పాండవులు 13 సంవత్సరాల వనవాసానికి వెళ్లారు. ఈ అవమయీనాల చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. పాండవుల వనవాసం యుద్ధానికి దారితీసిందా? ద్రౌపది అవమానం, భీముని ప్రతిజ్ఞ, శ్రీకృష్ణుని హామీ అంతా యుద్ధ నిర్ణయానికి దారితీసింది.